విద్యుత్ వినియోగదారులకు లైన్ మెన్లు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి ప్రసాద్, ఏడీఈలు జీవీఎల్ శ్రీనివాస్, టౌన్ 2 గంగాధర్, రూరల్ ఏడీఈ విష్ణుమూర్తి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో జాతీయ లైన్ మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లైన్ మెన్ విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో చాలా మంది లైన్ మెన్ ఉద్యోగంలో చేరడం జరిగిందని, నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా సేవలు అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. లైన్ మెన్లు 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తూ విద్యుత్ శాఖ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ లుజివివి సత్యనారాయణ, సునీల్, వీర్రాజు ప్రసాద్, కరుణ, రవి, వంశీకృష్ణ, వెస్లీ తదితరులు పాల్గొన్నారు. మ్యాక్సిమం సేవ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో చేసేది, కన్జ్యూమర్తో లింక్ ఉండేది, సర్వీస్ చేసేది లైన్మెన్సే కాబట్టి వాళ్ళు చేసిన సర్వీసెస్ రికగ్నైజ్ చేసి ఈ రోజుని లైన్మెన్ దివస్గా డెసిగ్నేట్ చేసి వాళ్ళని ఫెలిసిటేషన్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేయాలనే బాధ్యత ఈరోజు డెసిగ్నేట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా అన్ని డివిజన్స్లో, అన్ని సర్కిల్స్లో, కార్పొరేట్ ఆఫీస్లో మొత్తం అన్నింటిలో కూడా ఇండియా అంతా కూడా ఈ లైన్మెన్ దివస్ని సెలబ్రేట్ చేసుకొని అందులో కొంచెం బాగా పనిచేసిన వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని ఫెలిసిటేట్ చేయటము, అవార్డ్స్ ఇవ్వటము, వాళ్ళ సేవలను గుర్తించాలనే భాగంగా చేసే కార్యక్రమంలో ఇక్కడ కాకినాడ డివిజన్లో కూడా ఇక్కడ మనం అందరూ స్టాఫ్ని, లైన్ స్టాఫ్ అందరినీ పిలిచి, అలాగే ఏఈస్, ఏడీఈస్, ఏఓ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టి ఇది వేళ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇందులో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఒక 6 సెలెక్ట్ చేస్తాం. 6 లైన్మెన్లు ఉత్తమ సేవలు అందించినందుకు వాళ్ళని ఇప్పుడు ఫెలిసిటేషన్ చేసి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం.